ఈ వారం అమ్మ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం అమ్మ చేసుకుంటున్నారు. అమ్మతో పాటు నేను కీర్తి కూడా ఉంటున్నాము. పక్క పక్కన నిలబడి మళ్ళీ ఇంకొకరు చిన్న మిర్రర్ పట్టుకుని అలా ఒక్క రూమ్లోనే రెడీ అవుతాం అనమాట. నాకు ఈరోజు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మా అక్క జ్యోతి ఇద్దరు కూడా గుర్తుకొస్తున్నారు. అక్క స్లోగా రెడీ అవునా, నీట్ గా డీటెయిల్ గా రెడీ అవుతారు. నేను ఫాస్ట్ గా రెడీ అవుతాను, ఏది సరిగా ఉండదు. ఇండిపెండెన్స్ వచ్చింది కానీ వీటి నుంచి మాకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. చూడండి, మీకు షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది మా అమ్మవారిని అటెండ్ అవ్వాలని. శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. లాస్ట్ వీక్ మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాము. ఈ వారం అమ్మ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం అమ్మ చేసుకుంటున్నారు. అమ్మతో పాటు నేను కీర్తి కూడా ఉంటున్నాము. సో ఎప్పుడు ఏం చేసినా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కదా. సో అలానే ఈ వీక్ మీ అందరితో కూడా ఈ పూజని షేర్ చేసుకుంటున్నాను. రాత్రినే డెకరేషన్స్ అన్నీ చేసేసామన్నమాట. సో రుద్వేద్ అయితే చాలా అల్లరి చేశాడు. మా ఇంట్లో పూజకి రుద్వేద్ని మిస్ అయ్యాము, కానీ ఈసారి పూజకి రుద్వేద్ మిస్ లేకుండా ఉన్నాడు ఇక్కడే. వాడిని అసలు పట్టుకోలేక చాలా కష్టపడ్డాం అనమాట రాత్రి. వాడు అల్లరి ఏంటి, మేము నిన్న చేసిన షాపింగ్ ఏంటి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. రేట్లు అయితే చాలా బగబగమంటున్నాయి, అయినా తప్పదు కదా, ఇంకా పండగ అంటే తీసుకోవాల్సిందే. ఏం చేస్తున్నావు? బొమ్మలన్నీ పెట్టుకుని. రుద్వేదికి ఇంకా నిద్ర రాలేదు, ఆడుకుంటున్నాడు. బొమ్మలన్నీ ఇక్కడ సర్దుకున్నాడు. కీర్తి మెహందీ పెట్టుకుంటుంది. రుద్వేద్ అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ అంతా దారిలో పెట్టాడు. నేను కూడా మెహందీ వేసుకుంటున్నా. ఇదిగోండి, మా ఇంట్లో ఒక అల్లరి రుద్వేద్ ఉన్నాడు. అసలు ఎలా ఆడుతున్నాడు, వద్దంటే కూడా దాని చుట్టే తిరుగుతున్నాడు, దాంతో ఆడుకుంటున్నాడు. అలా తీసుకున్నాం అనమాట. ఎవరైనా అంతే, నేనే కాదు, అంతే కదా. సరే రండి మొదలు పెట్టేద్దాం. యాక్చువల్లీ నిన్న కూడా చాలా బాగా వర్షం పడుతుందేమో అని భయపడ్డాను. బికాజ్ గవర్నమెంట్ అలర్ట్ చేసి పిల్లలందరికీ హాఫ్ డే స్కూల్ చేసి ఇంత చేసినప్పుడు లాస్ట్ వీక్ మా ఇంట్లో పెద్ద వర్షం పడి ఎలా కొంచెం గందరగోళం అయిందో అలానే అవుతుందేమో అనుకున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అవ్వలేదన్నమాట. అంటే ఇటు సైడ్ అయితే రాలేదు, మేబీ ఇంకా వేరే చోట పడి ఉంటుందేమో. సో అందుకని ఇంకా ఏ ప్రాబ్లము లేకుండా అన్నీ షాపింగ్ అదంతా మంచిగా చేసేసుకున్నాం అన్నమాట. సో డెకరేషన్స్ ఎప్పుడు మనము పువ్వులతో వాటితో కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్న దాంతో చేసుకోవడం అవ్వదు కదా. అప్పుడప్పుడు మనమే ఇలా అంటే లైక్ రెడీమేడ్ బ్యాక్ డ్రాప్ని పెట్టి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టి అప్పుడప్పుడు మనము చేసుకోవచ్చు, అంటే కొనేసుకోవచ్చు, లేదా రెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి నేను ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించాను అనమాట. వాళ్ళ దగ్గర రెంట్కి అవైలబుల్ ఉంది అండ్ ఈవెన్ మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు కూడా. ఇదే కాదు, వాళ్ళ దగ్గర చాలా థీమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి,
వాళ్ళ పేజ్ని ఒకసారి విజిట్ అయితే మీకే తెలుస్తుంది, అన్ని ఒకేషన్స్కి సెట్ అయ్యేలాగా ఉన్నాయి అన్నమాట. సో నేను కూడా వాళ్ళ దగ్గరే తెప్పించుకున్నాను. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రెంట్కి కూడా దొరుకుతుంది అక్కడ. సో వీళ్ళ పేజ్ని నేను నా ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేస్తాను, మీరు అక్కడ కూడా చూడొచ్చు. సో ఈ దీపం వెలిగించట్లేదు కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ఈ దీపానికి నెయ్యి వేయాలి, వేస్తాము, అన్నీ రెడీ చేస్తున్నాను. ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టి ఖాళీగా ఉన్న చోట అంతా డెకరేట్ చేస్తున్నాం అనమాట. నిన్న నైట్ నేను కీర్తి ఇద్దరు కలిసి మొత్తం ముగ్గురు కలిసి మొత్తం ఈ సెటప్ అంతా కొంతవరకు రెడీ చేసాం. అంటే ఆల్మోస్ట్ ఒక 80% రాత్రినే రెడీ చేసేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ అయిపోతే వెళ్ళి రెడీ అవ్వాలి. అండ్ రెడీ అవ్వడానికి కూడా ఈసారి నేను కీర్తి నాకు ఇలా రెడీ అవ్వబోతున్నాం అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది ఏంటి అంటే రుద్వేద్ ఇంకా పడుకున్నాడు, లెగలేదు. లేకపోతే ఫుల్ అల్లరి గొడవ చేసేవాడు, అర్జేవాడు అనమాట. బట్ స్టిల్ ఐ నో చాలామంది వాడు అల్లరి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లేచిన తర్వాత చూపిస్తాను. లాస్ట్ టైం అమ్మవారి ఇంట్లో నేను అమ్మవారిని శారీ కట్టి రెడీ చేశాను అనమాట. ఈసారి రెడీమేడ్ అమ్మవారు వస్తారు కదా, అది తీసుకొచ్చి కూర్చోపెట్టాము. ఈసారి శారీ సపరేట్గా కట్టలేదు, అందుకని మీ అందరికీ చూపించలేదను. సో మా అమ్మవారిని ఎలా రెడీ చేసాము అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను, మనం ఇంట్రెస్ట్గా రెడీ అవుతున్నప్పుడు నోరు ఓపెన్ చేస్తామంట. అప్పటి నుంచి రెడీ అవుతున్నప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా, మళ్ళీ క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఈరోజు అక్కకి నాకు అక్క అంటే మేకప్ ఇద్దరు అయిపోయాక హెయిర్ స్టైల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాం. తల తడిగా ఉందని ఇంకా క్లిప్ పెట్టుకోలేదు. సో ఒక్క మిర్రర్లో ఇద్దరు సిస్టర్స్ రెడీ అవుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే నేను కీర్తినే కాదు, మేము నలుగురు సిస్టర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఇలా ఫంక్షన్ ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఇలా పూజ ఉన్నప్పుడు ఇలానే అన్నమాట. ఒక రూమ్లో అందరూ కలిసి ఒక రూమ్లోనే ఉంటాము. ఎన్ని రూములు ఉన్నా సరే అందరూ నలుగురు ఒక రూమ్లోనే ఉంటాము. అండ్ ఒక మిర్రర్కే నువ్వు జరుగు అని అనుకుని పక్కన నిలబడి మళ్ళీ ఇంకొకరు చిన్న మిర్రర్ పట్టుకుని అలా ఒక్క రూమ్లోనే రెడీ అవుతాం అనమాట. నాకు ఈరోజు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మా అక్క జ్యోతి ఇద్దరు కూడా గుర్తుకొస్తున్నారు. అండ్ వాళ్ళని మిస్ అవుతున్నాను కూడా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ఎప్పుడు జ్యోతి మా అక్క ఇద్దరు ఉంటారు. సో ఇలా ఈరోజు పూజ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అన్నిట్లో ఉంటారు, బట్ ఈ పూజకు మాత్రమే వాళ్ళు మిస్ అవుతారు. వర్షం రావడం వల్ల వాళ్ళిద్దరూ రాలేదు, లేదా వాళ్ళిద్దరూ వచ్చేసేవాళ్ళు ట్రై చేశారు. వర్షం ఎక్కువ పడుతుంది కదా, అందుకే రాలేదు, లేదా బాగుండేది. సో స్నానం చేసినప్పుడు జుట్టంతా కొంచెం వేవి అయింది కాబట్టి ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే కొంచెం స్ట్రైట్ చేసుకుంటున్నాను అనమాట హెయిర్ స్టైల్ చేసుకోవడానికి. యాక్చువల్లీ క్రింపింగ్ మెషిన్ కూడా తీసుకున్నాను ఒకటి. అది ఎందుకు అంటే ఎప్పుడు జడ వేసేటప్పుడు కొంచెం చేస్తే అది వాల్యూమ్ అనేది ఇస్తుంది అనమాట మనకి జుట్టుకి. మీరు కూడా చాలా చూస్తుంటారు ఇన్స్టాలో వీటిలో హెయిర్ డ్రెస్సెస్ వాళ్ళందరూ రెడీ చేసేటప్పుడు కొంచెం క్రిమ్ చేసి తర్వాత చేస్తారు, అది వాల్యూమ్ ఇస్తుంది. సర్లే మనం కూడా ఎప్పుడు వాళ్ళతోనే కాదు కదా, నేను కూడా అప్పుడప్పుడు నాకు నేనే రెడీ అవుతాను కదా, అలా యూజ్ అవుతుందని ఆర్డర్ చేశాను కానీ తీసుకురావడం మర్చిపోయాను. వచ్చే హడావిడిలో అన్నీ చదువుకునే దాంట్లో ఏదో ఒకటి మర్చిపోతాం కదా, అలా మర్చిపోయాను అనమాట. సో కీర్తి అక్కడ పెద్ద మిర్రర్లో రెడీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ చిన్న మిర్రర్లో రెడీ అవుతున్నాను అనమాట. లాస్ట్ టైం నేను చెప్పాను కదా 4-in-1 బ్రష్ అని చెప్పి, ఇదే అనమాట మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది, అందరూ తీసుకోండి, చాలా బాగుంది. 4-in-1 బ్రష్ అని కొడితే వస్తుంది అనుకుంటా. హైలైటర్ అనమాట, ఇలా మంచిగా రెడీ అయినప్పుడు కొంచెం వేసుకుంటే ఇంకా గ్లో అనిపిస్తుంది. సో చూసారా, ఎప్పుడు చిన్న కూతురు ఫాస్ట్ అంటారు కదా, అలా నేను రెడీ అయిపోయాను. పెద్దవాళ్ళు ఎప్పుడు స్లో అండ్ లేట్ కూడా. అంత లేదు, నాకన్నా ముందు రెడీ అవ్వడం మొదలుపెట్టింది, అందుకే త్వరగా రెడీ అయిపోయింది. బట్ స్టిల్ ఎస్, నేను ఒప్పుకుంటాను, తను ఎప్పుడు ఫాస్ట్గా రెడీ అవుతుంది, నేను కొంచెం స్లోగా రెడీ అవుతాను. కానీ అక్క స్లోగా రెడీ అవునా నీట్గా డీటెయిల్గా రెడీ అవుతారు, నేను ఫాస్ట్గా రెడీ అవుతాను, ఏది సరిగా ఉండదు. ఓకే ఓకే
అది మాత్రం నేను ఒప్పుకుంటా. ఇంకా హెయిర్ స్టైల్ అయిపోయింది నాది కూడా. కీర్తికి సౌరం పెడుతున్నాను అనమాట. అట్లీస్ట్ అక్క అయినా ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నారు. రిక్కీ ఫంక్షన్లో అయితే మార్నింగే వెళ్ళిపోవాలి, నాకు నేనే అన్నీ వేసుకునేసరికి సరిగా రాక ఏదో అలా 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 చుట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు అంతే, అంటే ఆ రోజు నేను కూడా నాకు నేనే వేసుకున్నాను. అంటే మనకి మనమే వేసుకునేటప్పుడు వేసుకుంటాం కానీ ఫినిషింగ్ ఉండదు అనమాట, క్లీన్గా ఫినిషింగ్ ఉండదు. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు నేను చేసిన పార్లర్ వాళ్ళు వచ్చి చేసే అంత నీట్ ఫినిషింగ్ ఉండదు. బట్ ఓకే చేసుకుంటాం. బట్ అక్క బాగానే చేస్తారు. కీర్తికి రుద్వేద్ లేస్తే రెడీ అవ్వనివ్వడు అని కీర్తి మళ్ళీ రుద్వేద్ పనులు ఉంటాయని ఫస్ట్ కీర్తికి వేసేస్తున్నాను అనమాట. నేను ఏం సారీ కట్టుకుంటున్నానంటే మైసూర్ సిల్క్ క్రేప్ సారీ కట్టుకుంటున్నాను అనమాట. అందరూ నన్ను మీరు ఎక్కడ మైసూర్ క్రేప్ సిల్క్ సారీస్ కొంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేను యాక్చువల్లీ అది బెంగళూరు ఇన్స్టా పేజ్ అనమాట, బెంగళూరు వాళ్ళది. బట్ ఇన్స్టా పేజ్లో ఆర్డర్ చేసుకుంటున్నాను. రాధే సిరీ శారీస్ అనే ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ సారీ అయితే ఇలా ఎల్లో విత్ పర్పుల్ బార్డర్ వచ్చింది అండ్ లైట్గా ఒక చిన్న గ్రీన్ బార్డర్ కూడా వచ్చింది అనమాట. ఇలాంటి మైసూర్ సిల్క్ క్రేప్ సారీని ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా, అంటే బార్డర్ ఇలా వచ్చింది కదా, సో అది స్లీవ్స్కి పెట్టించాను. అంతేకాకుండా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా సైడ్లో కొంచెం వచ్చేలాగా అటు ఇటు రెండు సైడు పెట్టారు. లైట్గా కొంచెం మగ్గం వర్క్ కూడా చేపించాను. తర్వాత టాజల్కి కూడా ఇలా చేపించాను అనమాట. సేమ్ మగ్గం వర్క్ ఏదైతే వచ్చిందో అదే టాజల్ లాగా చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కీ హోల్ ప్యాటర్న్ పెట్టించాను, బ్యాక్ సైడ్ వర్క్. సో ఇది నా శారీ. కీర్తి ఇది కోటా సిల్క్ శారీ వస్తుంది కదా, కోటా సిల్క్ శారీ కీర్తి కట్టుకుంటుంది అనమాట. గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్. దీంతో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోలేదు దానికి, అంటే తను లాస్ట్ మూమెంట్లో తీసుకుంది, టైం లేక కుట్టించుకోలేదు. దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకొకటి సేమ్ కలర్లో తన దగ్గర ఉన్న బ్లౌజ్ని రెడీగా పెట్టుకుందనమాట. ఇంకా జ్యువెలరీకి వచ్చేసరికి నేను లాస్ట్ టైం మా ఇంట్లో పూజ ఉన్నప్పుడు ఈ హిప్ బెల్ట్ పెట్టుకున్నాను అనమాట. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ హిప్ బెల్ట్. ఇక్కడ ఇదంతా డిజైన్ వచ్చింది కదా, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చూసి అంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఎక్కడ నాకు దొరకలేదు. సో కర్ణాటక, బెంగళూరు సైడ్, అటు సైడ్ ఎక్కువ మంది ఇలా ఆ షేప్ డిఫరెంట్గా ఉంది కదా, అలా ఉంది. వాళ్ళు పెట్టుకునేది చూసి నేను ఎప్పుడూ శ్రీ దత్తా సిల్వర్ జ్యువెలరీ అనే పేజ్లో తీసుకుంటూ ఉంటాను సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ. అంటే నాకు ఏదైనా కావాలి కస్టమైజ్డ్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర అడిగితే నాకు చేయించిస్తారు. సో అలా ఈ హిప్ బెల్ట్ వాళ్ళ దగ్గర నేను కస్టమైజ్ చేయించుకొని తీసుకున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఫెస్టివల్కి ఇదిగోండి ఈ హస్లీ చాలా ట్రెండింగ్గా ఉంది, లైట్ వెయిట్లో వస్తుంది అనమాట. దీనికి మనం పెండెంట్ అనేది మార్చుకుని వేసుకోవచ్చు. చాలా పెండెంట్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలా చాలా పెండెంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ దీనికి ఇలా వైట్ స్టోన్లో ఒక పెండెంట్ తెప్పించాను ఇలా. సో పెండెంట్ వేసిన తర్వాత ఇలా వస్తుంది అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో అలాంటిదే ఇంకొకటి హస్లీ ప్యాటర్న్, ఇది కూడా అక్కడే తీసుకున్నాను. ఇది అటాచ్డ్, డిటాచబుల్ కాదు, ఇది అటాచ్డ్ అనమాట. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది. ఇది కూడా నేను శ్రీ దత్తా సిల్వర్ జ్యువెలరీ పేజ్ నుంచే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ కూడా ఉంది. ఇది సింపుల్గా మనం ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ లాగా వేసుకుంటాం కదా, అలాంటి ప్యాటర్న్లో, నాన్ తాడు అంటారు కదా, అలాంటి ప్యాటర్న్లో వచ్చింది అనమాట. ఇదంతా అటాచ్డ్, డిటాచబుల్ కాదు. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్ కూడా వచ్చింది. సింపుల్గా ఎప్పుడైనా వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అన్నట్టు అది కూడా ఆర్డర్ చేశాను. టోటల్గా ఇన్ని వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. సరే చూపిద్దామని చూపిస్తున్నాను. సో మీకు కూడా కావాలి, ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళ పేజ్ని కన్సల్ట్ అవ్వండి. ఈ కాసుల పేరు లాస్ట్ టైం నేను విష్ణుప్రియ అండ్ హరిత గారింటికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. సో చాలామంది నాకు కూడా చాలా డిఎమ్స్ వచ్చింది. నేను ట్యాగ్ చేశాను బట్ స్టిల్ నన్ను ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నట్టు అడిగారు అనమాట. సో ఈ కాసుల పేరు కూడా నేను శ్రీ దత్తా సిల్వర్ జ్యువెలరీ పేజ్ నుంచే తీసుకున్నాను. ఈరోజు ఇది కీర్తి పెట్టుకోబోతుంది అనమాట. తనకు కూడా నచ్చింది, తను చాలా బాగుందని చెప్పింది. సో ఈరోజు కీర్తి పెట్టుకోబోతుంది. ఇది పాపిడి బిల్లా పెట్టుకుంటాను కాబట్టి సెంటర్ పార్టిషన్ తీసుకుంటున్నాను. ఎవ్రీ టైం చేసుకునేటప్పుడు ఏం చేయాలో తెలియదు, అప్పటికప్పుడు ఏదో అనుకొని చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇలా రోల్ చేసి వేసుకుంటున్నాను.
గుడ్ మార్నింగ్. అల్లరి బేబీ లేచింది. రుద్వేద్ బేబీ హగ్గి వగ్గినా, హగ్గి వగ్గి అంట. ఏం హగ్గి వగ్గినో ఏంటో మాకు. ఇదిగో నీ హగ్గి వగ్గి టాటూ చూపి. మెహందీ వేసుకున్నాడు రుద్వేద్, హగ్గి వగ్గి మెహందీ. వావ్ ఎంత బాగుందో. కన్నా కాదా, వాళ్ళ టీచర్ నేర్పించారు, కాదన్నప్పుడు ఇలా పెట్టాలి అన్నట్టు. హగ్గి వగ్గినేమ్మా, హగ్గి వగ్గి ఇలానేగా ఉంటుంది. కలర్ బ్లూ లేదు అంతే. ఇంకో ఇంట్లో కరెక్ట్ గా, ఈ ఇంట్లో కరెక్ట్ రాదు. ఎందుకో? ఏ ఇంట్లో వేసుకుంటే ఏముంది, కరెక్ట్ గానే వస్తుంది కదా. కాదా? ఈరోజు రిక్కీ అన్న వేస్తాడులే. ఓకేనా, వస్తాడు కదా రిక్కీ అన్న పూజకి. సరే నీకు రిక్కీ అన్న వేస్తాడు. ఓకే రాదు. చూసావా అమ్మవారిని ఎలా రెడీ చేసామో? సరే వెళ్ళి కూర్చో అక్కడ. సో జస్ట్ వెనకాల జడ వేసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత శారీ వేసుకొని కలుద్దాం. ఎంత ముందుగా ఏమి అనుకున్నా పండగ రోజు కానీ ఏదైనా స్పెషల్ డేస్లో కానీ ఆ లాస్ట్ మినిట్ హడావిడి అనేది ఉంటే ఉంటుంది కిచెన్లో. ఇంకా కుక్కర్ రుస్సని వస్తుంది, ఇక్కడేమో హడావిడిగా రెడీ అవుతుంది, అక్కడేమో ఇప్పుడే జస్ట్ నిరుపమ్ మా అత్తమ్మ అందరూ వచ్చారు అనమాట. కీర్తి వాళ్ళ అత్తగారు వచ్చారు, వీళ్ళిద్దరు ఇంకా మా అత్తయ్య వచ్చారు. సో అది మేమైతే ఇద్దరము ఇలా రెడీ అయిపోయాము. సో ఇద్దరు లక్ష్మీ దేవతలు సేమ్ రెడీ అవ్వాలనేసి ఇద్దరు ఇలా సేమ్ పెట్టుకున్నాం అనమాట. ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం. మీరు కూడా అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్గా అందరూ పెట్టుకుంటున్నారు. ఇందాక నేను ఇదొకటి చూపించాను కదా, ఇదొకటే పెట్టుకుంటే కొంచెం ఖాళీ ఖాళీగా అనిపించిందని ఇంకొకటి కూడా పెట్టుకున్నాను దాంతోపాటు. కీర్తి ఏమో నేను చెప్పాను కదా ఇది పెట్టుకొని, ఇది తను కొత్తగా తీసుకుంది, ఇది కూడా పెట్టుకుంది అనమాట. సో మా ఇద్దరు లుక్స్ ఎలా ఉంది నాకు కమెంట్స్లో చెప్పండి. సో మరి రండి మనము పూజ స్టార్ట్ చేసేద్దాం. అలా చేయకూడదు, నువ్వు హగ్గి బగ్గి కాదు, హీరో రుద్వేద్. హాయ్ రికీ. స్టాండ్ అది ఒక షీట్ వేసి చాప్ వేసి ఫోన్ పక్కన పెట్టు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తానే. హ్యాపీ చెప్పు, చక్కగా చెప్తాడు. హ్యాపీ అందరికి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ వీటి నుంచి మాకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. సావ కొడుతున్నాడు. విషయం చెప్పంటే సావ కొడుతున్నాడు. అరే పెద్ద నేను చెప్తున్నారు చెప్పు. ఏంట్రా ఆంటీ ఇండిపెండెన్స్ డే ఏదో చెప్తున్నాడు. ఆంటీలందరికీ ఇండిపెండెన్స్ డే అని చెప్తున్నారు. హ్యాపీ అని చెప్పు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమః. ధ్రువంతేరాయావరణ ధ్రువం దేవా బృహస్పతిః అతాములంద్ర విచ్చేసేయండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తేంద్రయ ఆదిశ్యేవేంద్రియే ప్రతిష్టతి. పర్యాప్త్య అనంతరార సర్వస్తోమోతి రాత్రవత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై. సూపర్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాగున్నారా? అమ్మవారు చాలా బాగున్నారు. చూడండి మీకు షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది మా అమ్మవారిని అటెండ్ అవ్వాలని. आयान्तु पूजार्थं दुर्दक्षिणकारकः कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य आत्मानं संप्रोक्ष्य पूजा द्रव्याणि संप्रोक्ष्य
సమర్పయామి వరసిద్ధివరాజక స్వామి దేవతారే నమో నమః ఆనందకర్పూరద్విజమంగళతేజో నీరాజనదృశయామి నీరాజనానంతరం శుద్ధాన సమర్పయామి నమస్కరామి నమస్కరామి నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర జై బోలో గణేష్ మహారాజ్ की जय వరసిద్ధివరాజక స్వామి దేవతారే నమో నమః महागणाधिपति नमः आनंदकर्पूरद्विजमंगल तेजो नीराजनदृशयामि नीराजन अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ताजतादि प्रणस्सन्ते प्रदक्षिण पदे पदे पापो हम पापकर्मा हम पापात्मा पापसंभवः त्राहि मां प्रजा देवी शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम श्री महालक्ष्मी की नीरजालयमुनकु नीराजनं क्षीराब्धिकन्यककु श्री महालक्ष्मीकी नीरजालयमुनकु नीराजनं जलजाक्षिमोमुनकु जकवाकुसंबुलकु నిలువు మాణిక్యముల నీరాజనం 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 వరమహాలక్ష్మీ దేవతాయే నమో నమః వంశో భోవార్య తస్య రాజ్యమాధత్తే యో రాజా సంరాజ్యో వసోమేన దేవసమానేతాని హవేతుం సేభవంతి
సో ఈరోజు పూజ చాలా చక్కగా మంచిగా జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను కీర్తి అమ్మ ముగ్గురు కూర్చుని పూజ చేసుకున్నాం అనమాట. అంటే వేరే చిన్న చిన్న పూజలు వేరే, ఇలా ఒకేసారి అమ్మ వాళ్ళ ఇంట్లో, ఈ కొత్త ఇంట్లో అంటే అమ్మ వాళ్ళు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి పూజ చేసుకోవడం ఫస్ట్ టైం. నేను లాస్ట్ టైం కూడా చేసాము, బట్ ఇంత ఇదిగా అవ్వలేదు. లాస్ట్ టైం పంతులు గారు లేకుండా మేమే చేసుకున్నాం అనమాట. బట్ ఈసారి విత్ పంతులు గారితో చేయించేసరికి చాలా పద్ధతిగా చక్కగా చాలా మంచి వైబ్స్ అనిపించింది అనమాట. చాలా బాగా జరిగింది. సో వాళ్ళ అత్తగారు, మా అత్తగారు, మా ఆయన, వాళ్ళ ఆయన, సడన్ గా ధనుష్ గారు షూటింగ్ బాబా కూడా క్యాన్సిల్ అయ్యింది. సో విత్ ఫ్యామిలీ అందరూ రావడం, ఒక పండగ వాతావరణం క్రియేట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. అండ్ ముత్తైదులు ఇక్కడ అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్లో ముత్తైదులు అందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళకు కూడా తాంబూలం ఇస్తున్నాము. మీరు కూడా అందరూ ఎస్పెషల్లీ ఈ వరలక్ష్మి పూజ అనేది మనకి ఒక ఆడవాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సో ఈ వరలక్ష్మి పూజ అనేది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాము. ఆ రోజు చేసుకుంటే చాలా విశేషం, మంచిది అంటారు. కాకపోతే ఈ ఒక్క పూజకి మాత్రమే మాకు అమ్మాయిలకి ఆ దేవుడు కన్సెషన్ ఇచ్చినట్టు ఉన్నాడు. అంటే శ్రావణ మాసంలో వచ్చే కొన్నిసార్లు 4 వారాలు వస్తాయి, కొన్నిసార్లు 5 వారాలు వస్తాయి. ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు అనేది చాలా ఒక మంచి విషయం, ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు. సో చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇద్దరితో కూర్చొని పూజ చేసుకున్నాను ఇంట్లో. రుద్వేద్ కూడా పూజ జరిగేంత సేపు కొంచెం అటు అరుచుకుంటున్నాడు, కానీ ఇక్కడ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళతో బిజీగా ఉన్నాడు. సో బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all.